అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో మకుటము లేని మహారాజు మానుగుంట మైదర్ రెడ్డి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేయటం జరిగింది. 1989, 2004, 2009, 2019 ఈ 4 సార్లు కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి సందర్భాలు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అంటే 2009 ఎలక్షన్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా ఆయన మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఆ పదవికే వన్నె తెచ్చారనేది ఆయనకు మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పుకుంటా ఉంటారు. ఎందుకంటే మంత్రిగా పనిచేసిన టైంలో అధికారుల చేత ఎలా పని చేయించుకోవాలో నేర్పించినటువంటి మంత్రిగా కూడా ఆయనకు సుస్థిర స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా అదే నానుడితోటి 2014లో మరి ఆయన స్టాండ్ బై రాజకీయాలు తీసుకున్నారు. రాజకీయాలకు చాలా దూరంగా 2014లో ఉన్నారు. మళ్ళీ 2019లో వైసీపీలో చేరిన తర్వాత కూడా యాక్టివ్ అయ్యి మరి ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భం. అటు మహిదర్ రెడ్డికి ఆపోజిట్ గా కూడా దివి శివరాం గారు మరి ఆయన కూడా మైదర్ రెడ్డికి నువ్వా నేనని టగ్ ఆఫ్ ఫైట్ ఉండేది అనమాట వారి ఇరువురు మధ్య కందుకూరు నియోజకవర్గంలో. సో వారి ఇరువురికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలు కందుకూరు నియోజకవర్గంలో స్టిల్ 2024 ముందు వరకు సాగినటువంటి సందర్భాలు. 2024లో లాస్ట్ మినిట్ లో ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి అనగా కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ను అంటే ఈ క్యాస్ట్ బైఫర్కేషన్ లో భాగంగా వైసీపీ కందుకూరు నియోజకవర్గం తీసుకొచ్చి సాహసం చేసిందని చెప్పాలి. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైదర్ రెడ్డికి మరి 2024లో కనుక వైసీపీ అధికారంలోకి వస్తే మరి శాసన మండలికి పంపిస్తామని ఆయనకు ఆశ చూపడం జరిగింది. బుర్రా మధుసూదన్ యాదవ్ 2024 ఎన్నికల్లో కొత్తగా అప్పుడే అసెంబ్లీ వైపు వచ్చినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు మీద ఓడిపోవటం జరిగింది. సో ఓటమి తర్వాత వారు వైసీపీ నాయకులందరూ బేరీజు వేసుకుంటే మైదర్ రెడ్డి వరకు సపోర్ట్ చేయలేదని బుర్రా డైరెక్ట్ గా కూడా మైదర్ రెడ్డి మీద కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బుర్రా మధుసూదన్ యాదవ్ కు మైదర్ రెడ్డి వర్గానికి అడపాదడప ఇబ్బందికర పరిస్థితులు, విమర్శలు చేసుకోవటం పరిపాటిగా మారింది. సో ప్రస్తుతం మైదర్ రెడ్డి నిశ్శబ్దంగా ఉండటానికి గల కారణాలు మనకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ఛార్జీని మార్చిన తర్వాత ఎక్కడైతే వీక్ గా ఉంటున్నారో కాన్స్టిట్యున్సీలు అందుబాటులో లేకుండా, ఎందుకంటే బుర్రా మనకు కందుకూరు కాన్స్టిట్యున్సీలు అడపాదడప అక్కడ వైసీపీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అప్పుడు మాత్రమే వచ్చి మరి మమ అనిపిస్తున్నటువంటి సందర్భం. లోకల్ గా ఉన్నటువంటి లీడర్ అయినటువంటి మైదర్ రెడ్డి ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండటం కూడా కొంత ఆలోచింపు చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలకు సంబంధించి అడపాదడప మరి కొన్ని కార్యక్రమాల్లో, ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా మైదర్ రెడ్డి పాల్గొంటా ఉన్నారు. కార్యకర్తలతో కూడా టచ్ లో ఉన్నారు అనేది మరి జగమెరిగిన సత్యం. ఎందుకంటే మైదర్ రెడ్డి కంటూ కందుకూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఒక వర్గం ఉందనేది ఎప్పటి నుంచో చెప్పుకుంటా ఉండేటువంటి సందర్భం. సో మరి ఆ వర్గాన్ని బయటికి తీసుకొచ్చి మైదర్ రెడ్డి యాక్టివ్ అవుతారా, మరో సంవత్సరం పాటు నిశ్శబ్దంగా మైదర్ రెడ్డి రాజకీయాలు నడిపిస్తారా అనేది మరి ఇంతవరకు కూడా బోధపడలేదని తెలియజేసుకోవచ్చు. ఒక మంచి వ్యక్తి మౌనం అది రాజకీయాలకు మంచిది కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తా ఉన్నారు. అలాంటి మాస్ లీడర్ కనుక యాక్టివ్ కనుక అయితే కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేని విజయం వస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆశపడతా ఉన్నారు. చూద్దాం మరి.